ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. వాటిని ఛేదిస్తూ అన్ని ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. పరిశ్రమలు వచ్చి తీర ప్రాంత ప్రజలు బాగుపడడం వైసీపీకి నచ్చట్లేదన్నారు. పొరుగు రాష్ట్రాల బోట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వైసీపీ కుట్రపూరితంగా మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. పెట్టుబడులను అడ్డుకుంటూ వారి మధ్య చిచ్చు పెట్టేలా ప్రయత్నిస్తుందని, రాష్ట్ర మత్స్యకారులకు ఎలాంటి సాయం చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్ చేశారు. 2017 వరకు మెయింటెనెన్స్ చేసడం, తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేసింది. 1924లో మొత్తం అవన్నీ కూడా రిపేర్లు చేయని కారణంగా మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. గతంలో ఈ బోట్లన్నీ కూడా గస్తీ తిరిగాయి. ఆ బోట్లు రాకుండా అదుపు చేయడానికి ఈ 18 బోట్లని ఉపయోగించుకునేవాళ్ళు కోస్ట్ గార్డ్స్లో. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల అవి ఆగిపోయినాయి. ఇవాళ మళ్ళీ వాటిని రిపేర్ చేయాలంటే ప్రపోజల్ పెట్టారు. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కూడా కేటాయించారు. మొన్న ఒక 4 బోట్లు జువ్వలదిన్న దగ్గర కట్టేస్తే ఇసుకపల్లి రేవు వాళ్ళు అక్కడ దాన్ని వదిలేస్తే అదొక చిన్న ఇష్యూ నడుస్తుంది. దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా స్పందించి దాదాపు 600 హార్స్ పవర్ మోటార్లు ఉన్నటువంటి బోట్లని ఆల్రెడీ ఇప్పటికి 2 బోట్లు తిరుగుతూ ఉన్నాయి. 2 బోట్లు కూడా నిన్న మళ్ళీ లాక్కొచ్చారు వెనక్కి. మళ్ళీ ఇంకొక 2 బోట్లు కూడా రేపు ఏప్రిల్ 15 వరకు బ్యాన్ పీరియడ్ వచ్చే వరకు ఈలోపు మొత్తం